నమస్తే ప్రభుజీ. హరే కృష్ణ అండి. కర్మ సిద్ధాంతం అంటే ఏంటి గురుజీ? మనం ఏం చేస్తున్నామో అది మనకు మళ్ళీ ప్రకృతి తన ధర్మంగా తిరిగి ఇస్తోంది. ఇది కర్మ సిద్ధాంతం. మరి మంచి చేస్తే కష్టాలు ఎందుకు? అయితే అందులో మతలబ్ ఏంటి అంటే, ప్రభుజీ, అసలు ఈ కర్మ సిద్ధాంతాన్ని ఒక అంధవిశ్వాసంగా, మూఢనమ్మకంగా కొట్టిపారేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. వారు నమ్మే సిద్ధాంతాన్ని మీరు ఏ విధంగా చెప్తారు? ఇంట్లో 4 గోడలు కిటికీలు అన్నీ మూసుకొని లోపల కూర్చొని సూర్యుడు లేడండి అంటే ఎలా ఉంటుంది? ఒక ముస్లిం కుటుంబంలో చిన్న పిల్లాడు ఉన్నాడు. ఒక బ్రాహ్మణుడిలాగా బిహేవ్ చేయడం మొదలుపెట్టాడు. అకస్మాత్తుగా ప్రవర్తనలో అంత మార్పు ఎలా వచ్చింది? అన్నం వండుకున్న వ్యక్తి ఆ అన్నం తినే అదృష్టం లేకపోవచ్చు, కానీ చేసుకున్న కర్మని మాత్రం ఖచ్చితంగా అనుభవించాల్సిందే అంటారు. ఎంతవరకు నిజం? వదిలిన బాణం, పలికిన మాట, ఒలికిన నీరు, చేసిన కర్మ వెనక్కి వచ్చినట్టు చరిత్రలో లేదు. ఒప్పుకుంటాను, కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉందని. అయితే చాలా చోట్ల ఈ జన్మలో చేసుకున్న కర్మలకి వచ్చే జన్మలో పాపం అనేది అనుభవిస్తారు అంటారు. అలా కాకుండా ఈ జన్మలో చేసుకున్న కర్మలకి ఈ జన్మలోనే పాపం అనుభవించవచ్చు కదా, మరి ఇది అన్యాయం కాదంటారా? నెక్స్ట్ జన్మ వరకు ఫార్వర్డ్ అవ్వడం అనేది ప్రకృతికి ఎదురొడ్డి మనం వెళ్ళలేము. కానీ రెండో రకం ఏంటి? సామూహిక, కలెక్టివ్. అంటే సునామీలు వచ్చాయి, ఆ సమయానికి అందరికీ ఒకే రకమైన కర్మ ఉందనుకోండి, చనిపోవాలి అన్నట్టుగా ప్రకృతి దాన్ని అర్థం చేసుకొని అందరిని ఒకేసారి భూస్థాపితం చేసేస్తుంది. ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకొని ఎగ్గొట్టినా, లేదా ఎగ్గొట్టే ఉద్దేశం లేకపోయినా, ఇవ్వాలన్న ఉద్దేశం ఉన్నా ఇవ్వకుండా చనిపోయినా, వారికి కొడుగ్గా పుట్టి ఆ డబ్బులన్నీ కూడా ఖర్చు పెట్టిస్తారు. ఇది రుణానుబంధ పుత్రుడు. మంచి కర్మలు మాత్రమే చేసుకుంటూ ఈ జన్మలో చెడు కర్మలకి దూరంగా ఉండాలి అంటే ఏదైనా మార్గం ఉందా? ఇది అసాధ్యం అండి. దిస్ మెటీరియల్ వరల్డ్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ ఎ జెంటిల్ మ్యాన్.